5 కోట్లు కాదు, 10 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 3000 కోట్లబ్బా. గా పైకం తోటి 12,000 పల్లెలల్లో ఎన్ని సౌలతులు చేయొచ్చునో చూడుండ్రిగా. చక్కటి సీసీ రోడ్లు, భూమి లోపట మోరీలు, చెమక్కున మెరిసే లైట్లు, చెత్తాగువడని గల్లీలు, మురికిలేని బస్తీలు, ఊరంతా పచ్చదనం, మంచి పార్కు. ఇట్లా బొచ్చెడు చేసుకోవచ్చు. అయితే సెంటర్ గవర్నమెంట్ నుంచి పైకం రావాలంటే ఒక్క కండిషన్ ఉందబ్బా. అదేంటంటే సర్పంచ్ తప్పకుండా ఉండాల్సిందే. అగో గందుకే గా పనిగిన షురూ కాబోతుంది. సర్పంచ్ ఎలక్షన్లు ఎన్నాడు అంటున్నారు కదా. ఒక 10 రోజులైతే గంట మోగొచ్చున్నట్టు. అంటే ఈ నెలాకాల షెడ్యూల్, డిసెంబర్ నోటిఫికేషన్, ఎమ్మటే నామినేషన్లు అటెంక ఏలికింకురుతుకున్నాడే. డిసెంబర్ 2వ వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయితాయి అనే విషయాన్ని మంత్రిగా నేను మనవి చేసుకుంటూ, ఇంకా ఆలస్యం చేయొద్దు, ఎలక్షన్లు పెట్టవలసిందేనని రాత్రి కేబినెట్ లో డిసైడ్ చేసిండ్రు కదా. ఇక కర్మ పనులు జగబెట్టాల్సింది రాష్ట్ర ఎన్నికల సంఘము. అయితే బీసీ రిజర్వేషన్ల మీద హైకోర్టులో కేసు ఉంది కాబట్టి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారట. అంటే 142 మందిని బీసీలనే నిలబెట్టాలి, మేము అట్లనే చేస్తాము, మీరు కూడా ఇవ్వాలని కర్మ పార్టీలను కోరుతున్నారు అధికార పార్టీ వాళ్ళు. 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి లోకల్ బాడీస్ కి రావాల్సిన సుమారు 3,000 కోట్లు ఈ మార్చితో అవి ల్యాప్స్ అయిపోయే పొజిషన్ ఉంది. ఇప్పటికే 1.5 ఏడాది అయ్యింది ఊళ్ళకి సర్పంచులు లేక. సెంటర్ కెళ్ళి వచ్చే పైసలు వస్తలేవు, పల్లెలలో పనులు అయితలేవు. ఇంకా మురుగబెట్టుడు ఎందుకని గిట్ల ముంగడికి పోతురు అన్నట్టు. మొత్తం 12,733 పల్లెలు, 112,288 వార్డులు. అందరికి ఒకనాడే ఇంకట్టించుడు కష్టం కాబట్టి కొన్నులరకు ఒకనాడు ఇట్లా 4 రోజుల గ్యాప్ తోటి 3 మాటలు పెట్టే ఛాన్స్ ఉందట. పొద్దుగాల ఓటేస్తే ఎవరు గెలిచింది మా పట్టిల వరకే తెలుస్తుంది. 4,000 కోట్ల రూపాయల దాకా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి లోకల్ బాడీ సంబంధించి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీల కోట్లు ఎప్పుడంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా. ఈ లెక్కన డిసెంబర్ ఎలక్షన్లు, కొత్త ఏడాదిలో కొత్త సర్పంచులు, కొత్త వార్డు మెంబర్లు వస్తారన్నట్టు. పోటీకి కాయిషున్నోళ్ళంతా తయారుగుండ్రి మళ్ళా.